आनंदकर्पूरमंगल नीराजन दीपानंदनम शुद्ध आचमनीयं समर्पयामि। जय बोलो गणेश महाराज की जय। अट्ला पैकी तन्न मंददन పెట్టుకుంటారు। ओम शुभकश्चैक दन्तश्च गभीरोगजगन्नकः अंबादरस्य विगणो विघ्नराजो गणाधिपः दुर्गणाध्यक्ष पादचन्द्रो गजानन वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्तत्वा ओम उत्तीर्यस्य जातवेदो वक्रन्निरजन्मः अशोकस्य मह्यमावह जीवनं च दिशो दिशः मानवदिगं स्वेर्जातवेदो कामस्वं पुरुषं जिगध अभिप्रदग्यमानय श्रिया मापदिपादया मुहूर्तकाले सूर्याधीनां नवानां ग्रहान् विशेषविशिष्टायां భరోసా సెంటర్ ఒకటి షీ టీమ్ ఫెసిలిటీ ఒకటి రెండు ఇనాగ్రేట్ చేసినాము. ఈ భరోసా సెంటర్ ఇది మొత్తం రాష్ట్ర మొత్తంలో 34వ భరోసా సెంటర్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ విమెన్ సంబంధించినటువంటి గృహహింస సంబంధించిన ఇష్యూలు కానీ చైల్డ్ హెరాస్మెంట్ అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మామూలుగా విక్టిమ్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి పూర్తిగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళకున్న పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంటిమిడేట్ కావచ్చు ఆ వాతావరణంతో. కాబట్టి వాళ్ళు మొత్తం ఉన్న వాస్తవాలు చెప్పకపోవచ్చు, చెప్పినా కానీ కొన్నిసార్లు మా వాళ్ళ మీద అనుమానం ఉండొచ్చు అంటే పోలీసు వాళ్ళ మీద. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక సుమారు 10 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రంలో భరోసా సెంటర్ను హైదరాబాద్లో మొదలుపెట్టినాము. అట్లా అక్కడ ఏమిటంటే పోలీసులు తక్కువ, బయట నుంచి ట్రైనింగ్ అయినటువంటి సైకాలజిస్టులు, లాయర్సు, తర్వాత సోషల్ యాక్టివిజం చేసిన వాళ్ళు ఇందులో సభ్యులుగా ఉంటారు. వాళ్ళకు వచ్చి ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు. యాక్చువల్గా వాళ్ళతోని గంటల తరబడి కూర్చొని వాళ్ళతోని వాళ్ళ భాషలో వాళ్ళకు అవసరమైనటువంటి విధంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళ యాక్చువల్గా గృహహింసలు గురైనప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు ఎట్లా వాళ్ళు ఫేస్ చేసినారు, వాళ్ళు ఎట్లా వాళ్ళు బిహేవ్ చేసిన వాళ్ళతో అవన్నీ బయట చెప్తారన్నమాట. సో ఆ విధంగా కేసు బుక్ అయిన తర్వాత వాళ్ళని కేసు బుక్ అయినప్పటి నుంచి ఛార్జ్షీట్ అయ్యేంత వరకు కూడా, అట్లాగే తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ అయిన తర్వాత కోర్టులో కేసు ట్రయల్కి వచ్చినప్పటి వరకు కూడా మొత్తం ఈ భరోసా సెంటర్ వాళ్ళు వెంబడి ఉండి ఆ కేసును ముందుకు తీసుకుపోతారు. సో పోలీస్ స్టేషన్ యొక్క పాత్ర తక్కువ. ఛార్జ్షీట్ వేసే వరకు, ఎఫ్ఐఆర్ బుక్ చేసే వరకు పోలీస్ స్టేషన్ పాత్ర ఉంటుంది. కానీ మిగతా విషయాల్లో మొత్తం వీళ్ళే చూస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ సైకాలజిస్ట్ కాబట్టి వాళ్ళకు వాళ్ళ పిల్లలతోని, తర్వాత పెద్దలతోని, ముఖ్యంగా ఆడవాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేయాలో, ఎట్లా మాట్లాడాలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఇది పెట్టినాము. ఇది చాలా సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది భారతదేశంలోనే. ఈ భరోసా సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత భారతదేశంలో మిగతా చోట్ల కూడా దీన్ని అనుకరించారు. చాలా ప్లేస్లలో ఈ సంస్థలో ఈ భరోసా సెంటర్లు వచ్చినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, ఇప్పుడు నిన్నటి వరకు నడిచినట్టుంది. మా అరైవల్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే రోడ్ల మీద లాస్ట్ 5-6 months నుంచి చెప్తూనే ఉన్నాను నేను. రోడ్ల మీద జరిగేటువంటి యాక్సిడెంట్ల వలన ఎవ్రీ సంవత్సరం మన దగ్గర 8,000 మంది సుమారుగా మరణిస్తున్నారు. వేరాజ్ మర్డర్లలో మరణించే వాళ్ళు 800 మంది సుమారు అటు ఉంటే ఇక్కడ చనిపోయే వాళ్ళు 10 ఉన్నారు. దానికి
అంటే ఎంత ఇంపార్టెంట్ సమస్యను మనం అర్థం చేసుకోవాలి. తర్వాత రోడ్ల కనెక్టివిటీ పెరిగింది, రోడ్డు బ్రహ్మాండంగా పెరిగినాయి, స్పీడ్ పెరిగింది. కానీ ఏంటంటే వాళ్ళకు డ్రైవ్ చేసే వాళ్ళకు బేసిక్ డ్రైవింగ్ టెక్నిక్స్ తెలియదు అన్నమాట. కాబట్టి మనం ఏదో ప్రతి సంవత్సరం కూడా మనం రోడ్ భద్రతా ఉత్సవాలు చేసుకుంటున్నాం. కానీ అవి ఏంటంటే రొటీన్ అయిపోయినాయి, అవి మెకానికల్గా మారిపోయినాయి. ఏదో ఒక ఊరేగింపు తీయటము, ఒక ర్యాలీ తీయటము, ఒక 2-3 బ్యానర్లు పట్టుకొని రోడ్డు భద్రత పాటించండి, నియమాలు పాటించండి అని చెప్పి చేయడం జరుగుతున్నది. అట్లా కాదు, ఇది ఒక కనెక్ట్ ఏర్పడాలి, ఫ్యామిలీస్తోని ప్రతి ఒక్కరితో కనెక్ట్ ఏర్పడాలి అనే ఉద్దేశంతో దానికి అలైవ్ అని చెప్పి ఒక నామకరణం చేసేసి, అంటే ఒక సెంటిమెంటల్, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి ప్రజలకు. అట్లా చేసేసి దాన్ని ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల లాస్ట్ వీక్ ఆఫ్ ప్రతి నెల, ఆఖరి వారం ప్రతి నెల దీన్ని టేకప్ చేయాలి. చేసేసి ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తి ఇందులో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టినాము. ఒకటి, రోడ్డు యాక్సిడెంట్ల సంఖ్య తగ్గించడము, అట్లాగే మరణించే వాళ్ళ సంఖ్య తగ్గించడం. పోయిన సంవత్సరం ఏం చేసినటువంటి శ్రమ వలన చనిపోయిన వాళ్ళు తగ్గినారు కానీ యాక్సిడెంట్స్ పెరిగినాయి. కాబట్టి అది కూడా మేము ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ తగ్గించాలి, చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా తగ్గించాలి రోడ్ల మీద అన్నది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ 6th నుంచి 99 days పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పి గవర్నమెంట్ ఒక స్కీమ్ మొదలుపెట్టింది. నెక్స్ట్ 99 days కోసం అని చెప్పి, అంటే 14 వారాలు ఉంటాయి అందులో. ఆ 14 వారాల్లో ఒక వారం, ఈ మంత్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ లాస్ట్ వారం ఎక్స్క్లూజివ్గా అరైవల్ కోసమే కేటాయించే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది, వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ కూడా అరైవల్ క్యాంపెయిన్కి మొత్తం దాన్ని కేటాయిస్తాము. సో దట్ అందులో ఒక్క పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తాయి ఒకటి. రెండోది, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు అందులో, ప్రభుత్వం ప్రోగ్రాం కాబట్టి. తర్వాత ప్రతి ఊరికి కూడా దీన్ని క్యాంపెయిన్ తీసుకుపోయి దీని యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క మెసేజ్ని తీసుకుపోవాలనే ఉద్దేశం అన్నమాట. సార్ ఇబ్బంది పడవచ్చు. ఒక టౌన్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది సార్. టోటల్ జనగామ జిల్లా సరిహద్దు గ్రామాలు మీ వరంగల్కు కనీసం 85 నుంచి 90 కిలోమీటర్లు ఉంటుంది. పోలీస్ హెడ్ క్వార్టర్ కావాలనేది చాలా డిమాండ్ ఉంది సార్. కానీ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది కదా, అది కొంచెం టైం పడుతున్నది. అయిపోతుంది. చాలా చాలా రాష్ట్రం సార్. అవును, నాకు తెలుసు, నా దృష్టిలో ఉంది. అది అయిపోతుంది, 2 రోజులు అటు ఇటు అయిపోతుంది. పోలీస్ స్టేషన్ కూడా ఒకటే ఉన్నది సార్, అవునవును, అది కూడా ఉంది. అది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నది. ట్రాఫిక్ పెండింగ్ ఉంది, రూరల్ పెండింగ్ ఉన్నట్టుంది. 2 పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, నాకు తెలుసు. కావచ్చు సార్.